హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మరో ముఖ్యమైన అంశం టీచింగ్ వొకాబులరీ. టీచింగ్ వొకాబులరీలో కైండ్స్ ఆఫ్ వర్డ్స్ అనేటివి ఇంపార్టెంట్ మనకు. కైండ్స్ ఆఫ్ వర్డ్స్ అనేటివి మనకు 2 రకాలు. అవి ఒకటేంటంటే కంటెంట్ వర్డ్స్, రెండోది ఏంటంటే ఫంక్షనల్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్, ఫంక్షనల్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్‌నే లెక్సికల్ వర్డ్స్ అంటారు. కంటెంట్ వర్డ్స్‌నే లెక్సికల్ వర్డ్స్ అంటారు. లెక్సికల్ వర్డ్స్ అంటే అర్థం ఏంటంటే ద వర్డ్స్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ కాల్డ్ కంటెంట్ వర్డ్స్. ఏ పదం అయితే మెయిన్ మీనింగ్‌ని క్యారీ చేస్తుందో సెంటెన్స్‌లో దాన్నే మనము కంటెంట్ వర్డ్స్ అంటాం. ఈ కంటెంట్ వర్డ్స్ అనేటివి అన్‌లిమిటెడ్ ఉంటాయి నంబర్స్‌లలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే న్యూస్ పేపర్‌లో చూడండి హెడ్‌లైన్స్ అనేటివి మెయిన్‌గా ప్రిపేర్ చేసేదేంటంటే కంటెంట్ వర్డ్స్ అనే. ఇప్పుడు చూడండి కొన్ని చాక్లెట్స్ ఉంటాయి. డైరీ మిల్క్ గాని వీటిలలో చూడండి హైలైటెడ్ వర్డ్స్ అన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ గానే ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే నౌన్స్ గాని, వర్బ్స్ గాని, అడ్జెక్టివ్స్ గాని, అడ్వర్బ్స్ గాని ఇవన్నీ కంటెంట్ వర్డ్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ రెండోది ఫంక్షనల్ వర్డ్స్ అండి. ఈ ఫంక్షనల్ వర్డ్స్‌నే మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అని అంటాం. ఫంక్షనల్ వర్డ్స్‌ని స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాం. ద వర్డ్స్ విచ్ డు నాట్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ కాల్డ్ ఫంక్షనల్ వర్డ్స్. ఏ పదం అయితే మెయిన్ మీనింగ్‌ని క్యారీ చేయదో ఆ సెంటెన్స్‌లో ఆ పదాలను ఏమంటామంటే మనం ఫంక్షనల్ వర్డ్స్ అంటాం. ఇవి గ్రామర్ పరంగా చూస్తే యాక్సెప్టబులే గానీ వీటి వల్ల ఆహ్, ఇవి తరచుగా మనం ఏం చేస్తామంటే మాట్లాడడంలో గాని, రాయడంలో రాస్తూనే ఉంటాం. ఇవి స్ట్రక్చరల్ వర్డ్స్ అనేటివి లిమిటెడ్‌గా ఉంటాయి మనకు నంబర్స్‌లలో. అవి ఏంట్రా అంటే మనం ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ప్రొనౌన్స్ గాని, హెల్పింగ్ వర్బ్స్ గాని, ప్రిపోజిషన్స్ గాని, కంజంక్షన్స్ గాని, డిటర్మైనర్స్ అంటే ఆర్టికల్స్ ఏ, యాన్, ది ఇలాంటి పదాలన్నీ కూడా ఫంక్షనల్ వర్డ్స్ కిందకే వస్తాయి. ఫంక్షనల్ వర్డ్స్ అన్నా, స్ట్రక్చరల్ వర్డ్స్ అన్నా 2 ఒకటేనండి. ఇంకోటి ముఖ్యమైన విషయం అండి. హోమోనిమ్స్, హోమోఫోన్స్ ఈ రెండిటిని చూడండి ఒకసారి. హోమోనిమ్స్, హోమో హోమోనిమ్స్ అంటే ఏంటంటే ఏ హోమోనిమ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ స్పెల్డ్ లైక్ అనదర్ వర్డ్ బట్ విచ్ హ్యాస్ ఏ డిఫరెంట్ మీనింగ్. అంటే స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది గానీ, స్పెల్లింగ్, సౌండ్ 2 ఒకేలా ఉంటాయి. కానీ మీనింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. హోమోనిమ్స్ అంటే మీనింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. హోమోనిమ్స్‌లో మీనింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. స్పెల్లింగ్, సౌండ్ 2 ఒకేలా ఉంటాయి. కానీ మీనింగ్ మాత్రమే డిఫరెంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ హోమోఫోన్స్ అండి. ఫోన్ అంటేనే మనకు గుర్తుండాలి సౌండ్ అంటే ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ ఒకటే సేమ్‌గా ఉంటుంది. మిగిలిన స్పెల్లింగ్ గాని, మీనింగ్ గాని 2 డిఫరెంట్‌గా ఉంటాయి. స్పెల్లింగు, మీనింగ్ 2 డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్‌గా ఉండి, స్పెల్లింగు, మీనింగ్ 2 డిఫరెంట్‌గా ఉండే వాటిని ఏమంటామంటే మనం హోమోఫోన్స్ అంటాం. హోమోఫోన్స్. హోమోఫోన్స్ జాగ్రత్తగా చూసుకోండి. హోమోనిమ్స్ అంటే మీనింగ్ మాత్రమే డిఫరెంట్‌గా ఉంటుంది. స్పెల్లింగు, ప్రొనౌన్సియేషన్ 2 ఒకేలా ఉంటాయి. కానీ హోమోఫోన్స్‌లో ఫోన్ అంటే గుర్తు రావాలి. సౌండ్ అంటే ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ ఒకటే సేమ్‌గా ఉంటుంది. మిగతా 2 డిఫరెంట్‌గా ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.